ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవునకు శ్రీకృష్ణ స్వామి తన తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రవృత్తి మార్గం కన్నా నివృత్తి మార్గమే ఉత్తమోత్తమము పరమాత్మను చేరుకోవటానికి అని చెప్పేటువంటి సందర్భం. నేను నాది అనే స్వతంత్ర బుద్ధిని విడనాడి జీవుడు దేహాన్ని ధరించినందుకు గాను ఆ దేహాన్ని భగవత్సేవకు అంకితం చేస్తూ సంగం లేకుండా, ఈ కర్మలతోనూ విషయాలతోనూ సంగం లేకుండా ఆ పరమాత్ముని మీద దృష్టి పెట్టినటువంటి వాళ్ళు స్వామిని పొందగలుగుతారు అని సారాంశం. కాల ఆత్మాగమో లోకః స్వభావో ధర్మ ఏవచ ఇతి మాం బహుధా ప్రాహుః గుణవ్యతికరే సతి. ఓ ఉద్ధవ, ఎప్పుడైతే సత్వరజస్తమో గుణములలో హెచ్చుతగ్గులు, క్షోభ అనేది పుడుతుందో అప్పుడే ఈ సృష్టి అంతా ప్రారంభమవుతూ ఉంటుంది. సృష్టి ప్రారంభమైన తరువాత అనేక రకములైన నామాలు, అనేక రకములైన రూపాలు కనిపిస్తూ ఉంటాయి ఈ సృష్టిలో. అవి భిన్న భిన్నాలుగా కనిపించినా కూడా అన్నిట్లో ఉండే ఆత్మస్వరూపుణ్ణి నేనే. కానీ చూడడానికి అనేక రకాలుగా కనిపిస్తుంది, అనేక పేర్లతో పిలవబడుతూ ఉంటుంది. ఏమని పిలవబడుతూ ఉంటుంది? ధర్మమని, కాలమని, పరమాత్మ అని, జీవుడని, లోకము, స్వభావము, ఇలా ఎన్నో రకములైనటువంటి పేర్లతో ఈ లోకంలో పిలవబడేటువంటి ప్రతి పదార్థము అన్ని పేర్లతో పిలవబడిన వాటి సారాంశం అంతా నేనే. ధర్మమన్నా నేనే, కాలమన్నా నేనే. ఇలా ఏ పదార్థమైనా నా స్వరూపమే ఉన్నది. కానీ మాయాగుణముల వల్ల, మాయాశక్తి చేత సృష్టింపబడినటువంటి ఈ సృష్టిలో నామరూప భేదములతో అనేక రకాలుగా భిన్న భిన్నాలుగా కనిపించేటువంటి ఈ జగత్తంతా, ఆ జగత్తులో ఉన్న విభిన్నమైన పదార్థముల పేర్లన్నీ కూడా నేనే అయి ఉన్నాను. జీవుడన్నా, లోకమన్నా, స్వభావమన్నా, ధర్మమన్నా అనేక రకములైన పదాలతో వివరింపబడేటువంటి ఆ పదార్థము నేనే. నాకు మించి ఏదీ లేదు. మాయాక్షోభే సతి, మా గుణ వ్యతిరిక్తే. మాయాక్షోభే అంటే ఈ మాయాగుణములలో, సత్వరజస్తమో గుణములలో క్షోభ ఏర్పడినప్పుడే సృష్టి అనేది ఏర్పడుతుంది అని చెబుతూ, ఏదేమైనా నివృత్తిరేవ మోక్షహేతు. ప్రవృత్తి మార్గం కన్నా నివృత్తి మార్గమే మోక్షాన్ని కలిగిస్తుంది అని పరమాత్ముడు చెబితే, అప్పుడు ఉద్ధవుడు ప్రశ్నిస్తున్నాడు, స్వామి ప్రవృత్తి మార్గం అన్నారు, నివృత్తి మార్గం అన్నారు, వీటిల్లో ఉన్నటువంటి భేదాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. గుణేషు వర్తమానోపి దేహజేష్వనపావృతః గుణైర్న బధ్యతే దేహి బధ్యతే వా కథం విభో. ఆత్మజ్ఞానం కలిగితేనే మోక్షం వస్తుంది. ఆ మోక్షం రావాలి, ఆత్మజ్ఞానం కలగాలి అంటే ప్రవృత్తి మార్గాన్ని విడిచి నివృత్తి మార్గంలో ఉండాలి. కానీ గుణముల చేత ఏర్పడినటువంటి ఈ సంసార చక్రంలో ఉన్నటువంటి వాడు, దేహాన్ని ధరించినటువంటి జీవుడు, ఈ సంసారంలో ప్రవర్తిస్తూనే, అన్ని విషయాలను చూస్తూనే, ఇంద్రియాల్ని ప్రయోగిస్తూనే, సంసారాన్ని నడుపుతూనే వాటికి అంటకుండా ఎలా ఉండగలుగుతాడు?
మనం ఉండేది ఎక్కడైతే ఉంటామో ఆ పరిసరాల్లో ఉన్నవన్నీ మన అంటుకునే ఉంటాయి కదా. ఈ జీవుడు కూడా ఈ దేహం చేత కప్పబడి ఉన్నాడు. అసలు నిజానికి జీవునకు ఆవరకం అంటూ ఏమీ లేదు. అయినప్పటికీ చూడడానికి పైన ఒక దేహం ఉన్నది, అలాగే ఇంద్రియాలున్నాయి, ఈ శరీరం ద్వారా అనుభవించేటువంటి సుఖాలున్నాయి, భోగాలున్నాయి, సంసారం ఉన్నది, భార్య పుత్రుడు ఇత్యాది బంధాలున్నాయి. ఇవన్నీ ఆకర్షిస్తూ ఉంటే వాటిల్లో ప్రవర్తిస్తూ కూడా అవి అంటకుండా ఎలా ఉంటాడు, తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం అనేది దేహధారి అయినటువంటి జీవునకు సాధ్యమా? భగవంతునికైతే సాధ్యం. కానీ అది ఎట్లా సాధ్యమవుతుందో చెప్పండి. ఆ గుణాదులతో బాధింపబడకుండా ఏ విధంగా జీవనాన్ని గడపగలుగుతాడు, సుఖదుఖాల్లోనూ కర్మలయందు ప్రవర్తించకుండా నివృత్తి మార్గాన్ని అలవరుచుకోవటం సాధ్యమవుతుందా అని ఉద్ధవుడు కృష్ణుణ్ణి ప్రశ్నిస్తున్నారు. కథం వర్తేత విహరేత్ కైర్వా జ్ఞాయేత లక్షణై కిం భుంజీతోత విసృజేత్ శయీతాసీతయాతివా. మరి ఏ విధంగా విహరిస్తాడు, నివృత్తి మార్గాన్ని పొందాలనుకునేటువంటి వారు ఏ విధంగా నిద్రిస్తారు, ఏ విధంగా విహరిస్తారు, ఏ లక్షణాలతో కూడి ఉంటారు, ఏ విధంగా వారిని గుర్తించాలి, వారు ఏ విధంగా ఆహారాన్ని స్వీకరిస్తారు, ఎలా అన్నిటినీ విడిచిపెడుతూ ఉంటారు, ఎలా నిద్రిస్తారు, ఎక్కడ ఉంటారు, వారి యొక్క ప్రవర్తనని మనం ఎలా గుర్తించాలి, ఆ నివృత్తి మార్గం అనేది ఏమిటి, ప్రవృత్తి మార్గంలో బంధింపబడేటువంటి జీవుని యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది, బద్ధుడెవరు ముక్తుడెవరు, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఆ భేదాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా సంసారంలో నడుస్తూ కూడా, సంసారంలో ప్రవర్తిస్తూ కూడా ప్రవృత్తి మార్గం కాకుండా భగవత్పరంగా ఆలోచించగలిగేటువంటి దివ్యమైన జ్ఞానం ఎలా లభిస్తుంది, సంగం లేనటువంటి జీవన విధానం ఎలా సాధ్యమవుతుందో నాకు చెప్పండి. ఏతదచ్యుత మే బ్రూహి ప్రశ్నం ప్రశ్న విదాంబర నిత్యముక్తో నిత్యబద్ధ ఏక ఏవేతి మే భ్రమ. ఈ విషయంలో నాకు చాలా సందేహం ఉన్నది. ఈ ప్రశ్నకి తమరు సమాధానం చెప్పండి. నా యందు దయ ఉంచి బద్ధుడన్నా నిత్యముక్తుడన్నా ఇద్దరూ ఒకటేనేమో అని నాకు భ్రమ కలుగుతోంది. వారిద్దరిలో ఉన్నటువంటి భిన్నత్వం ఏమిటి? నిత్యముక్తుడు, అదేవిధంగా బద్ధుడు, నిత్యబద్ధుడు, వీళ్ళిద్దరిలో ఉన్న భేదం ఏమిటి? ఈ రెండు ఒకటిగానే కనిపిస్తున్నాయి. ఈ జీవుడు ఉండేది ఈ దేహాన్ని ఆశ్రయించే ఉంటాడు కదా, దేహంలోనే ఉంటాడు కదా. ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయి, దేహానికి ఎదురుకుండా భోగాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నా కూడా అవి అంటకుండా ఎలా ఉంటాడు? బద్ధుడన్నా ముక్తుడన్నా ఎన్ని పేర్లతో పిలిచినా రెండు ఒకటేనేమో, ఈ రెండింటికి భేదం ఉందా? ఎలా ప్రవర్తించాలి, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి అంటున్నాడు. ఇలా ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆయన సందేహం అడగడం ద్వారా మన యొక్క సందేహాన్ని పరిపూర్ణంగా తీర్చడానికి. ఇక్కడితో మనం ఏకాదశ స్కంధంలో 10వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 11వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ భగవానువాచ, ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి పరమాత్మ ఈ విధంగా సమాధానం చెబుతూ, బద్ధో ముక్త ఇతి వ్యాఖ్యా గుణతో మే నవస్తుతః గుణస్య మాయా మూలత్వాత్ నమే మోక్షో నబంధనం. సత్వాది గుణముల ద్వారా ఏర్పడేటువంటి క్షోభ ఏదైతే ఉందో, మాయ ద్వారా ప్రేరేపింపబడినటువంటి సత్వాది గుణముల యొక్క క్షోభ ఏదైతే ఉందో అదే ఈ బద్ధునకు ప్రధానమైనటువంటి కారణమవుతోంది. బంధింపబడడం కానీ ముక్తి పొందడం కానీ, విముక్తుడవ్వాలన్నా బంధింపబడాలన్నా దేన్ని ఆధారంగా చేసుకుని? ఈ గుణములను ఆధారంగా చేసుకునే. ఈ గుణముల లోభానికి గురి కాకుండా మాయని దాటినటువంటి వాడు ముక్తుడు. అలా కాకుండా గుణముల ప్రభావం వల్ల మాయకి లోనైనటువంటి వాడు బద్ధుడు. ఇంతకన్నా ఏమీ లేదు. గుణతః, గుణముల వలననే ఇది ఏర్పడుతూ ఉన్నది. అదే ఆధారం. నిజానికి సహజంగా ఈ జగత్తంతా కూడా నా అధీనంలోనే ఉంది, కనిపించేవన్నీ కూడా నేను ఏర్పాటు చేసేవే. నిజానికి ఇదేదీ లేదు, అయినా కూడా ఉన్నట్టుగా ఆ గుణముల వల్ల కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అందులో ఎవరైతే గుణములకు లోబడి ఇంద్రియాసక్తితో విషయముల పట్ల వ్యవహరిస్తూ ఉంటారో మాయ వల్ల, వాళ్ళంతా బద్ధులు.
ఎవరైతే దాన్ని అతిక్రమించి పరమాత్మను పొందగలుగుతారో వాళ్ళు ముక్తులు అని ముందు ఆ పరమాత్ముడు చెప్పి, నేను ఈ గుణములనన్నింటినీ ఏర్పాటు చేసిన వాడిని, ఈ గుణాలన్నింటికీ కారకుణ్ణి నేనే కదా, అందువల్ల ఆ గుణముల కన్నా అతీతమైనటువంటి వాడిని నేను, వాటి చేత నేను బంధింపబడడం అనేది ఉండదు. జీవులు మాత్రమే వారి కర్మల ద్వారా ఆయా దేహములను అనుసరించి కర్మ ప్రభావం వల్ల మాయలకు లోనవుతూ ఉంటారు. కాబట్టి వారు బద్ధులవుతారు. వారు ముక్తులవ్వాలంటే ఆ బంధం నుంచి దానికి ఒక మార్గం ఉన్నది. కానీ నేను మాత్రము బంధింపబడడం అనేది ఉండదు. ఎప్పుడూ నేను ముక్తుడనే, ఈ మాయాగుణముల కన్నా అతీతమైనటువంటి వాడనే. కాబట్టి ఈ బద్ధుడు ముక్తుడు అనేటువంటి విభాగంలో నేను ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేనే ఈ బంధాన్ని ఏర్పాటు చేస్తున్నాను, నేనే ముక్తిని కలిగిస్తున్నాను. కాబట్టి బద్ధుడు ముక్తుడు ఇవన్నీ చెప్పవలసింది ఎవరికి అంటే ఆ జీవులకు, దేహాన్ని ధరించినటువంటి వారికి. నేను మాత్రం ఎప్పుడు నిత్యముక్తుడను, అన్ని ప్రాణులలోనూ అంతర్యామిగా ఉంటూ ఈ జగత్తుని శాసిస్తూ, జగత్తుని సృష్టిస్తూ, ఈ జగత్తులోనే అవతరిస్తూ, వీటికన్నా అతీతంగా ఉండగలిగినటువంటి స్వరూపుణ్ణి నేనే సుమా. కాబట్టి నాకు బద్ధుడవడం అనేటువంటి లక్షణం లేనే లేదు. శోకమోహౌ సుఖం దుఃఖం దేహాపత్తిశ్చ మాయయ స్వప్నో యథాత్మనః ఖ్యాతి సంసృతిర్నతు వాస్తవీ. దుఃఖము, సుఖము, మోహము, అలాగే బాధ, ఇలాంటివన్నీ దేనివల్ల కలుగుతున్నాయంటే దేహాన్ని పొందడం వల్లనే కలుగుతున్నాయి. దేహధారుల యొక్క కర్మ ప్రభావం వల్లనే ఇలాంటి శోకమోహాలు దుఃఖాలు అన్నీ ఏర్పడుతున్నాయి. దేహము నశించటం, కొత్త దేహాన్ని స్వీకరించటం, ఇలాంటివన్నీ మాయ ద్వారా ఏర్పడేటువంటివి, నా చేత ప్రయోగింపబడినటువంటి మాయ ద్వారా ఏర్పడేటువంటివే. నిజానికి ఈ సంసారం అనేటువంటిది వాస్తవం కాదు, అంతటా ఉన్నది నా అంశయే. స్వప్నం ఏ విధంగానైతే అసత్యమై ఉంటుందో, ఆ స్వప్నము మేల్కొన్న తర్వాత అసత్యం ఎలా అవుతుందో, అదేవిధంగా ఈ సంసారం అంతా కూడా స్వప్నతుల్యమే. కానీ ఆ కర్మలను అనుభవించేటప్పుడు పరమాత్మతత్వం తెలియనప్పుడు ఈ దేహమే నిజమనేటువంటి భ్రాంతి కలుగుతుంది. సంసారం అనేది నిత్యమనే భ్రాంతి కలుగుతుంది. కానీ ఈ సంసారం అంతా నేను సృష్టించినటువంటి మాయయే, గుణముల ద్వారా ఏర్పరిచాను. విద్యా విద్యే మమతను విద్యుద్ధవ శరీరిణాం మోక్షబంధకరీయాద్యే మాయయా మే వినిర్మితే. జ్ఞానము అజ్ఞానము, విద్య అవిద్య, ఈ రెండూ కూడా నా అంశలే, నా శక్తులే. ఈ రెండింటినీ సృష్టించినటువంటి వాడను నేనే, నా మాయ చేతనే ఇవన్నీ నిర్మించబడ్డాయి. ఈ రెండిటి వల్లనే జీవులకు, దేహధారులకు బంధము మోక్షం అనేవి ఏర్పడుతున్నాయి. జ్ఞానం కలిగితేనేమో మోక్షము, అజ్ఞానంలోనే ఉంటే అది బంధము. జ్ఞాన అజ్ఞానముల చేత ఏర్పడేటువంటి మోక్ష బంధములే, వీటన్నిటినీ కలిగించేటువంటి వాడను నేనే సుమా. అనాదులైనటువంటి ఈ రెండూ కూడా, విద్య అవిద్య, ఇవి ఏర్పాటు చేసిన వాడిని నేనే అని పరమాత్ముడు చెబుతున్నాడు. ఏకస్యైవ మమాంశస్య జీవస్యైవ మహామతే బంధోస్యా విద్యయా నాది విద్యయా చ తథేతరః. దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు కూడా నాకన్నా వ్యతిరిక్తుడు కాదు, నా అంశయే. ఆ జీవుడు అది తెలుసుకుని అంతర్యామిగా ఉన్నటువంటి నన్ను అర్థం చేసుకుని నా యందు గనక దృష్టి పెట్టినవాడైతే అతనికి ఇటువంటి దేహములను పొందుట అనే దాని నుంచి మోక్షం లభిస్తుంది. మళ్ళీ దేహములను ధరించేటువంటి కష్టం ఆ జీవునకు ఉండదు. అలా కాకుండా అజ్ఞానంతో ఉన్నట్లయితే మళ్ళీ మళ్ళీ దేహాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి మోక్షము బంధము ఈ రెండూ కూడా ఆ జీవుని యొక్క జ్ఞాన అజ్ఞానములను బట్టి ఉంటాయి. దేహధారి అయినటువంటి వాడు జ్ఞానంతో ప్రవర్తిస్తే మోక్షాన్ని పొందుతాడు, అజ్ఞానంలోనే ఉంటే దుఃఖహేతువైనటువంటి సంసారాన్ని పొందుతాడు, అది నిత్యమని భ్రమిస్తూనే ఉంటాడు. అంతేనయ్యా. అథబద్ధస్య ముక్తస్య వైలక్షణ్యం వదామితే విరుద్ధధర్మిణోస్తాత స్థితయోరేకధర్మిణి. భగవంతుడు ఎప్పుడూ నిత్యముక్తుడే.
ముక్తునకు బద్ధునకు ఉన్నటువంటి భేదాన్ని నీకు బాగా అర్థమయ్యేలాగా నేను చెప్తాను, తెలుసుకో అని చెబుతూ బద్ధస్య ముక్తస్య వైలక్షణ్యం వదామి తే. ఏమిటది అంటే విరుద్ధమైనటువంటి ధర్మము కలిగినటువంటి వారు ఒకే దేహంలో ఉన్నారు. ఎప్పుడూ బంధానికి లోనుగానటువంటి అంతర్యామైన పరమాత్ముడు దేహంలో వెలుగుతూ ఉన్నాడు. బంధాలను చూసి నిజమనుకుని వాటికి కట్టుబడేటువంటి జీవుడు ఈ దేహంలోనే ఉన్నాడు. ఈ దేహాన్ని గూడుగా చేసుకుని లోపల జీవాత్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు అని చెబుతూ ముక్తుడైనటువంటి వాడు నిత్యముక్తుడేమో పరమాత్మ, అదేవిధంగా బద్ధుడైనటువంటి వాడేమో జీవుడు జ్ఞానం లేనప్పుడు. ఎలాగా? సుపర్ణావేతౌ సదృశౌ సఖాయౌ యదృచ్ఛయైతౌ కృతనీడౌ చ వృక్షే ఏకస్తయో ఖాదతి పిప్పలాన్నం అన్యో నిరన్నోపి బలేన భూయాన్. జీవుడు పరమాత్మ వీరిద్దరూ స్నేహితుల్లాంటి వారే. ఒకే వృక్షాన్ని ఆశ్రయించినటువంటి పక్షుల్లాంటి వారు. రెక్కలతో కూడినటువంటి రెండు పక్షుల్లాంటి వారు ఒకే గూటిని ఆశ్రయించి ఉన్నాయి. ఆ వృక్షమే ఏమిటి అంటే దేహము. ఆ వృక్షంలో ఉన్న గూడు దేహం అయితే ఆ గూడుని ఆశ్రయించినటువంటి రెండు పక్షులు ఎవరు అంటే జీవుడు పరమాత్మ. ఒక పక్షేమో ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఆ ఆహారం అంటే అర్థం ఏంటంటే కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంది, కర్మ చేస్తూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటుంది. ఇంకో పక్షేమో ఆహారం లేకపోయినా దివ్యమైనటువంటి తేజస్సుతో వెలుగొందుతూ ఉంటుంది. అంటే ఈ కర్మబంధాలు కానీ ఇవేమీ అంటవు, అతడే పరమాత్మ. జీవ కర్మఫలం ఖాదతి. ఒక పక్షి, జీవుడనేటువంటి పక్షి, శరీరం అనేటువంటి గూటిలో ఉన్న జీవుడనేటువంటి పక్షి కర్మఫలాన్ని స్వీకరిస్తుంది. దాన్నే పిప్పలము అని పిలుస్తున్నారు. ఆ వృక్షానికి ఉండేటువంటి పండు తింటుంది, కర్మఫలాన్ని తింటుంది. ఈశ్వర నిరన్న. ఈశ్వరుడనేటువంటి పక్షి మాత్రం ఏమీ స్వీకరించదు, ఆహారాన్ని స్వీకరించదు. కానీ నిజానంద తృప్త, ఎప్పుడూ ఆనంద స్వరూపమై ఉంటుంది. అంతర్యామిగా ఉన్న పరమాత్మని జీవుడు అర్థం చేసుకోవాలి. జ్ఞానాది శక్త్యా అధిక. జ్ఞానము ఇత్యాది శక్తులతో ఈ జీవుని కన్నా అధికమైనటువంటి తేజస్సు ప్రభావము కలిగి ఉంటుంది. ఇదే విషయం శృతిలో కూడా వర్ణింపబడి ఉన్నది. ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకసీతి. ఇది వేదంలో చెప్పబడినటువంటి ప్రమాణం. అంటే రెండు పక్షులున్నాయి గూటిలో, దేహం అనేటువంటి గూటిలో, జీవుడు పరమాత్మ. ఆ పరమాత్మ అనేటువంటి పక్షి దేనికి అంటనిది, విషయవాసనలు దానికి అంటవు, కర్మఫలం అనేది లేదు. కానీ జీవుడు మాత్రం కర్మఫలం అనేటువంటి ఫలాన్ని తినవలసిందే. ఆత్మానమన్యంచ సవేద విద్వాన్ అపిప్పలాదో నతు పిప్పలాద యో విద్యయాయుక్ సతు నిత్యబద్ధో విద్యామయో యః సతు నిత్యముక్తః. ఏ కర్మ అంటనటువంటి పక్షి అంటే ఏమి ఆహారాన్ని స్వీకరించకుండా ఫలాన్ని భుజించినటువంటి పక్షి ఏదైతే ఉందో ఆ పక్షికి అంతా తెలుసు, తన గురించి తెలుసు. అలాగే కర్మఫలాన్ని అనుభవిస్తున్న, ఆహారాన్ని స్వీకరిస్తున్నటువంటి జీవుడనే పక్షి గురించి కూడా తెలుసు. పరమాత్మ అనేటువంటి పక్షికి జీవుని గురించి తెలుసు, తన గురించి తెలుసు. కానీ జీవుడనేటువంటి పక్షికి పరమాత్మ గురించి అవగాహన లేదు, తన గురించి కూడా అవగాహన లేదు. ఎందువల్లంటే దానికి కారణం అవిద్య, అంటే అజ్ఞానము వల్లనే. కర్మలను అనుభవించేటువంటి పక్షి తనని తాను తెలుసుకోలేదు, పరమాత్మని తెలుసుకోలేదు. కానీ పరమాత్మ అనేటువంటి పక్షి తన గురించి తెలుసు, ఆ జీవుడనే పక్షి గురించి కూడా తెలుసు. యః అవిద్యయాయుక్త సహ నిత్యబద్ధ అనాదిబద్ధ విద్యాప్రధాన నిత్యముక్త. ఎవరైతే అవిద్యతో కూడి ఉన్నారో, అజ్ఞానంతో కూడి ఉన్నారో అతడే నిత్యబద్ధుడని పిలవబడతాడు. అదేవిధంగా జ్ఞానంతో కూడి ఉండి వేటితోనూ సంగం లేనటువంటి వాడు నిత్యముక్తుడని పిలవబడతాడు. ఎందువల్లంటే మాయాయాహ అనావరకత్వాత్. మాయా అనేటువంటి ఆవరణ పరమాత్మకు లేదు.
జ్ఞానికి మాయ అనేటువంటి ఆచ్ఛాదం అనేది లేదు అని చెబుతూ, దేహస్థోపి నదేహస్థో విద్వాన్ స్వప్నాద్యథోద్ధిత అదేహస్థోపి దేహస్థ కుమతి స్వప్నదృక్యథ. ఈ వృత్తాంతాన్ని చెప్పటం ద్వారా అవగతం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, నిత్యముక్తులెవరు, నిత్యబద్ధులెవరు అనే భేదాన్ని అవగాహన చేసుకోవాలి. జ్ఞాని అయినటువంటి పండితుడైనటువంటి వాడు ఎలా ఉంటాడంటే, స్వప్నం నుంచి మేల్కున్నటువంటి వాడు దేహమునందు ఉన్నప్పటికీ కూడా ఈ దేహం అనేది మనకి సంబంధం లేనిది అని అర్థం చేసుకుంటాడు. జ్ఞాని అయినటువంటి వాడు ఎలాగా, స్వప్నంలోంచి మేల్కొన్నటువంటి వాడు స్వప్నంలో జరిగినవన్నీ సత్యములు కాదు అని ఎలాగైతే తెలుసుకోగలుగుతాడో, అదేవిధంగా జ్ఞాని అయినటువంటి వాడు కూడా ఈ దేహంలో ఉన్నప్పటికీ, ఈ దేహంతో కూడి ఉన్నప్పటికీ కూడా జ్ఞానవశం వల్ల ఈ దేహం అనేది అనిత్యమైనది, ఇది స్వప్నం లాంటిది అని తెలుసుకోగలుగుతాడు. అతడే పండితుడవుతాడు. మరి అజ్ఞాని ఎలా ఉంటాడంటే, స్వప్నం ఏ విధంగానైతే నిజమని భ్రమించే వాళ్ళు ఉంటారో అలాంటి వాడు అజ్ఞాని. నిద్రలో కలిగినటువంటి స్వప్నం నిజమని నమ్మితే ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ దేహాన్ని నిత్యమనేటువంటి భ్రాంతితో భ్రమపడుతూ ఆత్మస్వరూపం వేరు, ఆత్మజ్ఞానం వేరు, పరమాత్మని గురించి మనం తెలుసుకోవాలి, ఈ దేహం అనేది స్థిరమైనది కాదు అనే జ్ఞానాన్ని కలిగి ఉండని వాడు ఎవరైతే ఉంటాడో అతడే అజ్ఞాని. ఎలాంటి వాడు అతనంటే, స్వప్నాన్ని నిజమని విశ్వసించేవాడు. అంటే నిత్యబద్ధుడు అంటే స్వప్నంలాగా ఉన్నటువంటి ఈ సంసారాన్ని, ఈ దేహాన్ని నిత్యమని భ్రమించేటువంటి వాడు నిత్యబద్ధుడు. అలా కాకుండా ఈ సంసారం అనేది, దేహం అనేది నిత్యమైనటువంటిది కాదు, మనం పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విద్య, జ్ఞానం కలిగినటువంటి వాడు నిత్యముక్తుడు. దేహంతో కూడి ఉన్నప్పటికీ ఆ జీవుని యొక్క దృష్టి పరమాత్మ మీద ఉండి సంసారంతో గనక బంధం లేకపోయినట్లయితే అతడు నిత్యముక్తుడని పిలువబడతాడు. ఈ దేహాన్నే శాశ్వతమని భ్రమ పొంది కర్మలలోనూ విషయములలోనూ ఆసక్తుడైనటువంటి జీవుడు ఎవరైతే ఉంటాడో అతడు నిత్యబద్ధుడవుతాడు. అంటే దేహం ఉన్నప్పటికీ కూడా అన్నిటి నుంచి ముక్తిని పొంది సంగం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ఇంద్రియైః ఇంద్రియార్థేషు గుణైరపి గుణేషు చ గృహ్యమాణేష్వహం కుర్యాన్న విద్వాన్ యస్త్వవిక్రియః. అంటే ముక్తుడనేవాడు ఎవరని పిలవబడతారని చెబుతూ, గుణముల చేత ఏర్పాటైనటువంటి ఇంద్రియముల యందు, ఆ గుణముల ప్రభావం వల్ల ఆకర్షింపబడేటువంటి ఇంద్రియ ప్రయోజనముల యందు, అవన్నీ ఎదురుకుండా కనిపిస్తున్నా, తనని ఆకర్షిస్తున్నా, అవన్నీ పట్టకుండా, వాటితో సంబంధం లేకుండా, నేను నాది అనేటువంటి భావన, అహంకారం లేకుండా అన్నింటినీ విడిచిపెట్టినటువంటి పండితుడు ఎవరైతే ఉంటారో అతడే ముక్తుడు. అలా కాకుండా దైవాధీనే శరీరేస్మిన్ గుణభావ్యేన కర్మణ వర్తమానో అబుధస్తత్ర కర్తాస్మీతి నిబధ్యతే. అజ్ఞాని ఏమనుకుంటాడు, కర్మ వల్ల, ప్రారబ్ధం వల్ల వచ్చినటువంటి ఈ దేహాన్ని, ఇంద్రియాదులను, వీటిలన్నిటినీ కూడా నిజమనుకుని ఆ కర్మచేత బంధింపబడుతూ నేనే కర్తను అని భావన చేస్తాడు. అతడే అజ్ఞాని, అతడు నిత్యబద్ధుడు. కాబట్టి నిత్యబద్ధుడు, నిత్యముక్తుడు అనేటువంటి విషయాన్ని విశ్లేషించి ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునకు వర్ణించి చెబుతున్నారు. ఇందులో తాత్పర్యం ఏమిటి అంటే, ఈ దేహం ఉన్నప్పటికీ కూడా ఈ దేహం అనేది పరమాత్మను పొందడానికి సాధనంగా మలుచుకుని ఈ జీవనంలో, సంసారంలో కనిపించేటువంటి బంధాలన్నీ కూడా నిజమైనవి కాదు అనే ఎరుకతో తటస్థంగా భగవంతుడిచ్చిన ఈ ప్రారబ్ధాన్ని అనుభవించి దాన్ని పరమాత్మకు సాధనంగా ఈ శరీరాన్ని ఉపయోగించుకుని పరమాత్మని చెందిన వాళ్ళేమో ముక్తులనబడతారు. అలా కాకుండా ఈ దేహం మీద భ్రాంతితో, ఇష్టంతో, విషయాల పట్ల, ఇంద్రియాల పట్ల ఆసక్తి కలిగి దేహాభిమానంతో నేనే కర్తను, నేనే భోక్తను అనుకునేటువంటి వాళ్ళు బద్ధులనబడతారనే సారాంశంతో చక్కని విశ్లేషణ పరమాత్మ కృష్ణుడు చెబుతూ ఉన్నారు ఆ ఉద్ధవునకు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం.
ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.